హాయ్ అండి అందరికీ. ఈరోజు గోంగూర పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఇంకా స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం మనం ఒక 10 పచ్చిమిర్చిని తీసుకుందాం. వీటి తొడిమలన్నీ తీసేసి మధ్యకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయటం వల్ల మనం వేయించినప్పుడు అవి చింది పడవు. సో ఇదొక అడ్వాంటేజ్. ఇలా రెండుగా కట్ చేసుకొని ఇప్పుడు కళాయి పెట్టుకుందాం. ఇందులోకి మనం కట్ చేసిన పచ్చిమిర్చిని వేసేద్దాం. ఇందులో కొంచెం ఆయిల్ని కూడా వేసేద్దాం ఇవి ఫ్రై చేయడానికి. ఇవి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర, కొద్దిగా కరివేపాకును వేసేద్దాం. ఇవి మంచిగా ఫ్రై అయిందాక ఫ్రై చేసుకొని ఇంకా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. పచ్చిమిర్చి తొందరగానే ఫ్రై అవుతాయి. దీన్ని తీసి మిక్సీ జార్లో వేసేద్దాం. ఇప్పుడు అదే కళాయిని పెట్టుకుందాం. ఇందులోకి మనం నీట్గా వాష్ చేసిన గోంగూరని వేసేద్దాం. ఇలా పూర్తిగా కంప్లీట్గా వేసేసిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేద్దాం. ఇలా గోంగూర మొత్తం కంప్లీట్గా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ ఉడుకుతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న పచ్చిమిర్చిని మిక్సీ పట్టేద్దాం. ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇందులోకి 4 వెల్లుల్లిని యాడ్ చేద్దాం. ఇప్పుడు మిక్సీ చేసేద్దాం. చూసారు కదా, ఈ విధంగా అయింది. ఇప్పుడు మనం గోంగూరని వేసేద్దాం. ఈ గోంగూర మొత్తం పూర్తిగా వేసేసి దీన్ని మిక్సీ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా మిక్సీ పట్టేద్దాం. చూసారు కదా, ఈ విధంగా ఉంది. ఇందులో కొంచెం కట్ చేసిన ఉల్లిపాయలను వేసేద్దాం. ఇప్పుడు దీనికోసం పోపు వేద్దాం. అదే కళాయిలోని కొంచెం ఆయిల్ని యాడ్ చేద్దాం. ఇందులోని కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చిపప్పు, అండ్ కొద్దిగా మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేద్దాం. అలాగే దంచిన ఒక 2 వెల్లుల్లి రెబ్బను కూడా వేసేద్దాం. చూసారు కదా, ఆల్మోస్ట్ తాలింపు వస్తుంది. దీన్ని గిన్నెలో పోసేద్దాం. అంతే అండి, చూసారు కదా, చాలా ఈజీ. గోంగూర చట్నీ మీరు తయారు చేయాలంటే ఈ విధంగా తయారు చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.